ఎస్సీ వర్గీకరణ జరగడం పద్మశ్రీ అవార్డు అందుకున్న తరువాత మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఈ నెల 19వ తేదీన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు వస్తున్నారని, ఆయనకు మహార్యాలీ ద్వారా రాజమహేంద్రవరంలో ఘన స్వాగతం పలకాలని ఎంఆర్పీఎస్ నాయకులు పిలుపునిచ్చారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో జాతీయ అధికార ప్రతినిధి కొత్తపల్లి ప్రసాదరావు, ఉత్తర కోస్తా జిల్లాల ఇన్ఛార్జ్ ముమ్మిడివరపు చినసుబ్బారావు, కొండేపూడి ఉదయ్ కుమార్, యార్లగడ్డ అశోక్ కుమార్ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కొండేపూడి శ్యాంబాబు సంతాప సభ కాకినాడలో 19న గోకులం రోడ్లో జరుగుతుందన్నారు. దీనికి హాజరవుతున్న మందకృష్ణకు ఘన స్వాగతం పలకటానికి ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ, ఎంఎల్ఎఫ్, ఎంఎస్ఎఫ్ నాయకులు, కార్యకర్తలు తరలి రావాలని కోరారు. వర్గీకరణ చేస్తున్న ఆంధ్ర, తెలంగాణ సీఎంలకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో నాయకులు రాంబాబు, చిడిపి వీర్రాజు, దయానందరాజు, పలివెల వీర్రాజు, డాన్ సూరి తదితరులు పాల్గొన్నారు. వర్గీకరణ కోసం కృష్ణమాదిగ గారు 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నారు. మరి ఆ పోరాటంలో కోర్టుల ద్వారా మాదిగ ఉపకులాలకి న్యాయం చేయడం జరిగింది. ప్రస్తుతం అనుకూలంగా ఉన్న రాష్ట్రాలన్నీ కూడా వర్గీకరణ అమలు చేస్తూ ఉన్నాయి. కృష్ణమాదిగ గారు ఈ వర్గీకరణ జీవో వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ జిల్లాలో ఇప్పటి వరకు ఆయన పర్యటన జరగలేదు. అంటే ఆయన అక్కడ ప్రతి రాష్ట్రంలోనూ కూడా జరిగే కార్యక్రమాలకు ఆయన అటెండ్ అవుతూ మన జిల్లాకి రావడం జరగలేదు. ఇప్పుడు అన్నగారు చనిపోయారు కాబట్టి ఆయన సంస్మరణ సభ ఈ నెల 19వ తారీఖున కాకినాడలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అన్నగారు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు వస్తూ ఉన్నారు. అదేవిధంగా కొండేపూడి శ్యాంబాబు అన్నగారి ఆత్మ శాంతించేలాగా ఆయన సంస్మరణ సభ కూడా నిర్వహించాలని మొత్తం ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఎంఆర్పీఎస్ కార్యకర్తలు, అదే రకంగా ఎంఆర్పీఎస్కు సంబంధించినటువంటి అనుబంధ సంఘాలన్నీ కూడా నిర్ణయించడం జరిగింది. నల్లకోట్లన్నీ ఓ స్థాయి మీదకి వచ్చి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో పిలుపుని ఇండివిజువల్గా చేసేది వేళ ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాలతో శ్యాంబాబు అన్న స్వర్గీయ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల మాజీ అధ్యక్షులు స్వర్గీయ కొండేపూడి శ్యాంబాబు గారు ఈ నెల 19వ తారీఖున ఆయన సంస్మరణ సభకి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఏబిసిడి వర్గీకరణ తర్వాత రాష్ట్రం నుంచి జిల్లాకి మొట్ట వస్తున్నారు కాబట్టి అన్ని గ్రామ, మండల స్థాయి, డివిజన్ స్థాయి నాయకత్వం